వెల్కమ్ టు అవర్ ఛానల్. కృష్ణప్రసాద్ ఇంట్లోకి వస్తూ ఉంటే అపూర్వ కోప్పడుతూ ఉంటే, ముందు వాడిని ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే, మీరు తల్లి కాబట్టి మీకు ప్రేమ ఉండబట్టి అతన్ని ఇంట్లోకి రమ్మంటున్నారేమో, కానీ అతను వెళ్తూ ఈ ఇంటి పరువుని, అది మర్యాదని, గౌరవాన్ని తీసుకొని వెళ్ళాడు. నన్ను మా బావని అనరాని మాటలని లెటర్ రాసి మరీ వెళ్ళిపోయాడు. కోపంలో ఆయన ఏదో అన్నారని చెప్పి ఇంట్లోకి రానివ్వవ వదిన, ప్లీజ్ వదిన, అన్నయ్య మీరేమైనా వదినకి చెప్పండి అని చెప్పి మీరా అంటూ ఉంటే, బావా నేను తప్పి మాట్లాడలేదు, బావ ఉన్నదే మాట్లాడుతున్నాడు, ప్లీజ్ బావా కాసేపు మీరు మాట్లాడకండి అని చెప్పి అపూర్వ శరత్ చంద్రకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది. అత్తయ్య, నన్ను నాన్న ఏదో కోపంలో వెళ్ళి వచ్చాడని మీరు అవన్నీ పట్టించుకుంటే ఎలా? ఇప్పుడు వచ్చేసాడు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు. మీరు వెళ్ళి రావటం గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఈ ఇంటి పరువు మర్యాద పోయిందని నేను ఆలోచిస్తున్నాను. ఆ ఇంటికి వెళ్ళి ఎక్కడికి వచ్చి అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఇల్లు ఉంచుకున్న ఇల్లునే అర్థం అని చెప్పి అపూర్వ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. రే చెర్రి, నీకు మీ అమ్మకు నీ తోడ పుట్టిన వాళ్ళకి రేపు అలాంటి మచ్చ పడుతుందిరా అని చెప్పి అపూర్వ అంటుంది. క్షమించండి బాబా, రేపు నా ఆడపడుచులకి ఇలాంటి మచ్చ పడకూడదని ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి అపూర్వ చెప్తుంది. అసలు అతనికి ఏం తక్కువ చేశామని అలా చేశారు? బావ ఆఫ్టర్ ఆల్ గుమాస్తాన్ని తీసుకొని వచ్చి ఈ ఇంటికి అల్లుడు చేశాం. గట్టం నేని శరత్చంద్ర గారికి బావ అనే పేరుని ఇచ్చాం, ఆస్తి ఇచ్చాం, అంతస్తు ఇచ్చాం, హోదా ఇచ్చాం. తన పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి రేపు పెళ్లి చేసే వరకు అన్ని బాధ్యతలు కూడా మనమే తీసుకున్నాం. ఇంత చేసిన మనకు ఆయన ఇచ్చిన బిరుదేంటి? మన పరువు తీయటమే నా బావ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అయినా లెటర్లో అంత క్లియర్గా రాశాడు కదా, నా సంతోషం అంతా కూడా ఈ ఇంట్లోనే ఉంది, ఆ ఇంట్లోనే ఉందని. అలాంటిది ఈరోజు వెళ్ళి వచ్చాడు, రేపు మళ్ళీ వెళ్ళి వస్తాడు, ఏమైనా ఆలోచన ఉందా బావ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లోనే సంతోషం ఉంది, ప్రేమ ఉంది, మర్యాద ఉంది అంటే మనమంటే గౌరవం లేదని కదా, మర్యాద లేనట్టే కదా బావా. ఇలాంటి వాడికి ఈ ఇంట్లో అసలు స్థానమే లేదు అని అపూర్వ అంటుంటుంది. కృష్ణప్రసాద్ మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు అని అనడంతో కృష్ణప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఏమండి ఆగండి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. వదిన ప్లీజ్ వదిన, ఆయన ఇంట్లో వెళ్ళమని చెప్పకండి వదిన అని అడుగుతూ ఉంటుంది. మీరా ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య వదినకి మీరైనా చెప్పండి అని చెప్పి శరత్చంద్రను అడుగుతూ ఉంటే, మీ వదిన చెప్పింది కరెక్టే కదమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అన్నయ్య వదిన మాట్లాడినట్టే మీరు కూడా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరా అంటూ ఉంటే, ఏం చేయమంటావమ్మా, ఆ కృష్ణప్రసాద్ చేతులు అలా ఉన్నాయి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అయితే మీ ఆఖరి మాటలు ఇవే అయితే మా ఆయన ఉన్న చోటే నేను కూడా ఉంటాను, మా ఆయనతో పాటే కలిసి నేను కూడా వెళ్ళిపోతాను, రండి పిల్లలు రండి అని చెప్పి మీరా చెర్రి బిందువులను తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, మీరా ఆకు, అతనితో నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అన్నయ్య మీ ఉన్న దగ్గర నువ్వు ఉంటున్నావు కదా వదిన, మరి నా భర్త ఉన్న దగ్గర నేను ఉంటుందా అని చెప్పి మీరా నిలదీస్తుంది. రండి వెళ్ళిపోదాం అని చెప్పి మీరా అంటూ ఉంటే, అమ్మ మీరా అతను ఎక్కడైనా బతకగలడు, నువ్వు బతకలేవమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, అన్నయ్య నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను అనుకో, ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకో, రోడ్డు మీద నలుగురు కూడా భర్త వదిలేసిన భార్య అని అంటారు, నన్ను చెల్లెలకి భర్త లేని అన్నయ్య అని నిన్ను అంటారు. అన్నయ్య అంతటా ఆయన వెళ్ళిపోయినప్పుడు వదిన అవే మాటలు చెప్పింది కదా అన్నయ్య, ఇప్పుడు మళ్ళీ వెళ్తే అదే అంటారు కదా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. మీరా అమ్మా నాన్నలు నాకు చెప్పారు, అన్న అంటే తండ్రి తర్వాత తండ్రి, అప్పటి నుంచి ఆ మాటలకు కట్టుబడి నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. అలాంటి ఈ అన్నయ్యను వదిలి నువ్వు వెళ్ళిపోతావమ్మా అని చెప్పి మీరాని చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏంటి మీరా, బావని బాధ పెడతావా? అతను లేకుండా మీరందరూ ఉన్నారేమో, కానీ బావ లేకుండా మీరెవరూ లేరు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఆయన లేకపోతే మీ అందరినీ ఎప్పుడో వదిలేసి పారిపోయేవాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. పారిపోయేవాడైతే తిరిగి ఎందుకు వస్తాడు? తిరిగి వచ్చాడంటే నా పైన ప్రేమ ఉందనే కదా అని మీరా చెప్తూ ఉంటుంది. ఆయన దగ్గర నేను ఉండాలి, లేకపోతే నా దగ్గర ఆయన ఉండాలి అని చెప్పి మీరా చెప్పడంతో బాగుందమ్మా, చాలా బాగుంది, అతని కోసం మీ అన్నయ్యనే ఎదిరించి మాట్లాడుతున్నావు, బాగుంది, చాలా బాగుందని అపూర్వ అంటుంటుంది. నీ నిర్ణయం అదే అయితే నువ్వు కూడా అతనితో వెళ్ళిపో అని అపూర్వ అంటుంది. మీరాతో అంటే శరత్చంద్ర కోపం వచ్చి, అపూర్వ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా చెల్లెల్ని వెళ్ళిపోమంటావా? కృష్ణప్రసాద్
తప్పు తెలుసుకొని నా చెల్లెల్ని తప్పు చేస్తే నా చెల్లెల్ని వెళ్ళిపోమంటావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, ఏం చేయమంటావు బావా, అతనితో వెళ్ళిపోతా అంటుంది. ఆ మాట తట్టుకోలేకే అలా అంటున్నాను బావా అని చెప్పి అపూర్వ అంటుంటుంది. ఈరోజు మీరా కోసం అతన్ని ఇంట్లోకి రానిస్తే మళ్ళీ వెళ్తూనే ఉంటాడు. అప్పుడు మళ్ళీ రేపటి నుంచి ఆ ఇంటికి వెళ్తాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు. ఆ ఇంటి మనుషుల గురించి ఆలోచిస్తాడు అని అపూర్వ చెప్తూ ఉంటే, ఏం ఆలోచించరు, అయినా ఆయన నా మాట కాదనరు, నేను చెప్పిన మాట వింటారు. ఆ ఇంటికి వెళ్ళకుండా, ఆ ఇంటి వైపు చూడకుండా నేను చూసుకుంటాను అని మీరా చెప్తూ ఉంటుంది. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, కేపీని చెప్పమను, అది కూడా ఇప్పుడే వస్తాను అని చెప్పి అపూర్వ వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొచ్చి ఆ హారతి ఆర్పి చెప్పమను. ఆ ఇంటికి వెళ్ళను, ఆ ఇంటి మనుషుల గురించి ఆలోచించను అని చెప్పమని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి హారతి పళ్ళెం తీసుకొస్తుంది. ఏం కృష్ణప్రసాద్, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్పు, ఆ ఇంటిలో ఉన్న మనుషుల గురించి ఆలోచించను, ఆ ఇంటికి ఇంకా ఎప్పటికీ కూడా వెళ్ళనని చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, పక్కనే ఉన్న మీరా, ఏమండి ప్రమాణం చేయండి అని అడుగుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. తన చేతిని చూసుకుంటూ ఉంటే, చూసారా అండి, ఆ ఇంటి మనుషుల గురించి ఆలోచించాలని ప్రమాణం చేయమంటే ఎంతలా చూస్తున్నారు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చెర్రీ మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు, అత్తయ్య నాన్నను ఆ ఇంటికి వెళ్లకుండా లాక్ చేయాలని చూస్తుంది. అలా చేస్తే మా 2 కుటుంబాలు కూడా ఇప్పుడు ఎలా కలుసుకుంటా, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ గగన్ని శారదను గుర్తు తెచ్చుకొని ప్రమాణం చేయబోతూ ఉండగా సడన్గా చెర్రీ ఫ్యాన్ కనిపిస్తూ ఉంటే ఫ్యాన్లో వేళ్ళు పెట్టేస్తాడు. ఇక చెర్రీ చేతుల నుంచి రక్తం వస్తూ ఉంటే చెర్రీ గట్టిగా అరుస్తాడు, ఒరే చెర్రీ ఏమైందిరా అని చెప్పి హారతిని అలానే వదిలేసి మీరా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మీరా వెనకే కృష్ణప్రసాద్ కూడా వెళ్తాడు. ఒరే చెర్రీ, ఏంట్రా ఈ పిచ్చి పని అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. చెర్రీని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు. చెర్రీ తట్టుకోరా, కాస్త తట్టుకో అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అమ్మ నక్షత్ర, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా, నేను డాక్టర్కి ఫోన్ చేస్తానని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక నక్షత్ర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి కృష్ణప్రసాద్కి ఇస్తుంది. ఇక అపూర్వ చాలా కోపంగా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక చెర్రీ మాత్రం అపూర్వ చూస్తుందా లేదా అని మెల్లగా అపూర్వ వైపు చూసేసరికి అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే ఇక చెర్రీ పక్కకు తిప్పేసుకుంటాడు. ఇక భూమి రోడ్డు మీద నడుచుకుంటూ కృష్ణప్రసాద్ మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శోభచంద్ర గారు నిండు గర్భిణి అని తెలుసు, కానీ ఆవిడ ఫ్యాక్టరీలో మంటల్లో పడి కాలిపోతూ ఉంటే ఆవిడ నిండు గర్భిణిగానే ఉందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పిన మాటలను భూమి గుర్తు తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు శారద ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే గగన్ శారద దగ్గరకు వెళ్తాడు. శారద కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఒరే గగన్, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి శారద అడుగుతుంటే, అమ్మ నేనేమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పి గగన్ అంటుంటాడు. నువ్వు తప్పు చేయడం ఏంటి నాన్న గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ నాకెందుకో అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది, బాధగా ఉంది. నేను ఎవరి విషయంలో తప్పు చేయనమ్మా, కానీ ఆయన విషయంలో ఏదైనా తప్పు చేశానా అని చెప్పి కృష్ణప్రసాద్ అని అంటూ ఉంటాడు.